హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో లంబసింగి ప్రయాణం గురించి, అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి చెబుతాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లంబసింగి అనే ప్రదేశము సుపరిచితమే. 10 years నుంచి బాగా ఫేమస్ అయింది. ఈ ప్రదేశము అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందింది. ఈ గ్రామానికి ఇంకొక పేరు కొర్రబయలు. నవంబర్ డిసెంబర్ నెలల్లో ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. ఆ టైంలో ఇక్కడ టెంపరేచరు -degrees ఉంటుంది. ఇక ప్రయాణానికి వస్తే రాజమండ్రి నుండి తుని దాటాక లెఫ్ట్ సైడ్ నర్సీపట్నం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ రోడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. దారిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీడియోలో పెట్టినవి అవే. లంబసింగి నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి, టెంట్స్ ఉన్నాయి. సీజన్లో కొంచెం రేట్స్ ఎక్కువగా ఉంటాయి. లంబసింగి లోకల్ వీడియోస్లో నైట్ తీసింది ఇక్కడ వీడియోలో పెట్టాను, చూశారు కదా. చాలా స్కేరీగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ ఉండవు, రిసార్ట్స్లో లైటింగ్ తప్ప. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ చూడడానికే ఇక్కడికి చాలామంది వస్తారు. దీనికోసం తెల్లవారుజామున 5 గంటలకే స్పాట్ చేరుకుని అక్కడ ఉన్న జీప్లో మాత్రమే వెళ్ళాలి. 50 నుండి 100 రూపీస్ ఛార్జ్ ఉంటుంది, ఓన్లీ డ్రాపింగ్ మాత్రమే. ఇక్కడ సూర్యోదయము మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా త్వరగా కనిపిస్తుంది. దీనికోసమే జనం అక్కడ 5 గంటల నుండి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఎర్రటి పచ్చటి కొండల నడుమ సూర్యుడు ఉదయించడం అనేది చాలా, ఆ వ్యూను చూడడం అనేది చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ చాలా జనం వస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ మై వీడియోస్. థ్యాంక్ యూ సో much.